పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ విషయం గురించి మీరసల ఏం చెప్తారు? ఒకటండి, ఒక పాడి కౌశిక్ రెడ్డి గారనే గాదు, సోషల్ మీడియా వేదికగా కావచ్చు మన క్రిషాంక విషయంలో. అంటే అనేక మంది తప్పుడు అవాస్తవాలను పెట్టేది వాళ్ళు, ప్రచారం చేసేది వాళ్ళు, దాన్ని క్వెషన్ చేస్తే. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నా, లేకుంటే ప్రజలైనా, ఎవరైనా ప్రతిపక్ష నాయకులైనా సరే, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలైనా సరే, ప్రజలైనా సరే, ప్రజాస్వామ్యంలో ఏదైనా అడిగే హక్కు ఉంది. ఒకటే ఒకటి అడిగారు. కేసీఆర్ గారి కిట్టులు ఆపేయడం వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. కాబట్టి ఇవ్వండి. మీరు పేరు మార్చినా మాకు పర్లేదు. ప్రజలకు ఉపయోగపడే పని చేయండి అని అడిగారు. అడిగినంత మాత్రాన కేసులు. ఈవెన్ ఏదన్నా ఒక పోస్ట్ వాళ్ళు పోస్ట్ చేసిన దాన్ని రీపోస్ట్ చేస్తే కేసులు. అంటే నిర్బంధం ఎంతసేపు ఎక్కడ చూసినా ఒక హైదరాబాద్‌లోనో లేకపోతే ఒక హుజూరాబాద్‌లోనో కాదు, ఎక్కడ చూసినా కింది స్థాయి కార్యకర్తల మీద కూడా నిర్బంధము, కేసులు చేయడము, వాళ్ళు పోయి రావడం కూడా చూస్తున్నాము. ఇది ప్రజలు గమనిస్తుర్రు. ఇటువంటి చర్యలు అస్సలు మంచి చర్యలు కావు. భవిష్యత్తులో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకొస్తది. ప్రజలకు సేవ చేసే దిశగా ఉంటది. మరి దాన్నన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని క్వెషన్ చేసిన ప్రతి ఒక్కరిని మీరు ఏదో ఒక రకంగా చేసుకుంటూ పోతే ప్రజలు గమనిస్తారు గదా! మరి వాళ్ళే గదా రేపటి నాయకులు. మరి వాళ్ళు గమనిస్తుంటారు గదా! పోచారం శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, లేకపోతే కాళే యాదయ్య, మిగతా వాళ్ళంతా కూడా అంటే చాలా మంది పార్టీ మారడం జరిగింది. సో, దీన్ని మీరసలు ఎలా చూస్తారు? ఒకటండి, ఈ రోజు వరకు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో అవకాశాలు పొందిన నాయకులు మాత్రమే పార్టీలు మారుతున్నారు. అంటే అది అవకాశవాద మార్పుగానే నేను చూస్తాను. అదే కష్టపడ్డ వాళ్ళు, కార్యకర్తలుగా ఉన్నవాళ్ళు, తెలంగాణ మీద ఇష్టంతో కష్టపడ్డ వాళ్ళు, పార్టీకి బలంగా పనిచేసిన వాళ్ళు ఏ ఒక్కరు గూడా లీడర్లు మారినంత మాత్రాన క్యాడర్ మారతలేరు, కార్యకర్తలు మారతలేరు. వాళ్ళు ఈ పార్టీలో ఉండి, ఈ పార్టీలో లబ్ధి పొందారు. అంటే లబ్ధి మీన్స్ ఏవో ఒక అవకాశాలు పొందారు. రాజకీయ అవకాశాలు పొందారు. మళ్ళీ ఆ పార్టీలో ఒక అవకాశం నిలుపుకోవడానికి గావచ్చు, ఇంకా లబ్ధి పొందడానికి గావచ్చు వెళ్తున్నారు. ఇటువంటి నాయకులను ప్రజలే విస్మరించాలండి ముఖ్యంగా చెప్పాలంటే. ఒకటి. రెండవది, ఈరోజు అనేకం ఉన్నాయి. ఇప్పుడు సీఎం గారే స్వయానా వెళ్లి చేర్చుకుంటున్నప్పుడు చేరికలు, నేను చెప్పాను ఇంతకుముందు, చేరికలనేవి ఉంటాయి. ఎలా ఉండాలంటే పనిని చూసి ఉండాలి. కానీ అలా గాదు. మీకు ఇది ఇస్తామని, అది ఇస్తామని ఆఫర్‌లు, వాళ్ళందరినీ నేను అవకాశవాదులుగానే చూస్తాను. కార్యకర్తలు, పార్టీని నమ్ముకున్న వాళ్ళు, తెలంగాణ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎవ్వరూ మారతలేరు. వాళ్ళే భవిష్యత్తు నాయకులు. సబితా ఇంద్రారెడ్డి కానివ్వండి, దేవిరెడ్డి సుధిరెడ్డి వీళ్ళంతా కూడా త్వరలో పార్టీ మారబోతున్నారని చెప్పేసని ఒక ప్రచారం కూడా జరిగింది. అలాగే ఎక్స్ వేదికగా అయితే సబితా ఇంద్రారెడ్డి దాన్ని ఖండించారనే చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రచారం ఏదైతే జరుగుతుందో సో, అంటే ఈ ప్రచారం చేసే వాళ్ళ గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు నా ఒకరి గురించి, ఇప్పుడు వాటి గురించి అయితే నాకు తెలీదు. ప్రచారం అయితే నేను విన్నాను. మరి నా గురించి కూడా ప్రచారం జరిగింది విన్నాను గదండీ. మీ అంటే గురించి అయితే చాలా జోరుగా జరిగింది. ప్రచారం అనేది పని పట్టుకొని చేస్తున్నారండి. మరి ఎందుకు చేస్తున్నారో ఏందో తెలీదు గానీ, ప్రచారం పని పట్టుకొని జరుగుతుంది. దాన్ని ఎప్పటికప్పుడు ఎవరి మీదైతే ప్రచారం జరుగుతుందో వాళ్ళు తిప్పి కొడుతూనే ఉన్నారు. సమాధానం చెప్తూనే ఉన్నారు. ఒకవేళ గనక ఈరోజు ఏదో సమాధానం చెప్పి రేపు చేరికలు జరిగినా కూడా అటువంటి నాయకులను కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. చీదర కొడుతున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. అటువంటి నాయకులను మీరు ఇటువంటి నాయకులా అని మాట్లాడుతున్న సందర్భాలు చూస్తున్నాం. చేరికల వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం ఉందో లేదో తెలియదు గానీ, కాంగ్రెస్ పార్టీకి అయితే నష్టం ఉందండి. కాంగ్రెస్ నాయకులనే మేము, కాంగ్రెస్ క్యాడర్‌ని, కాంగ్రెస్ కార్యకర్తల్ని, కాంగ్రెస్‌లో ఉన్న కష్టపడ్డ వాళ్ళకు నేనైతే తస్మాత్ జాగ్రత్త. ఈ చేరికల వల్ల మీకే నష్టం తప్ప బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి నష్టం లేదనైతే చెప్పదలుచు. ఓకే. రైట్. అయితే తెలంగాణలో మళ్ళీ టీడీపీ పార్టీ పురుడు పోసుకోబోతుంది అన్నట్టయితే ప్రచారం బాగా జరుగుతుంది. అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో కూడా త్వరలో టీడీపీ పార్టీ పార్టిసిపేట్ చేయబోతుంది అన్నట్టు కూడా ప్రచారం బాగా జరుగుతుంది. అయితే ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మల్లారెడ్డి కానివ్వండి, లేకపోతే అరకపూడి గాంధీ కానివ్వండి, మాధవరం కృష్ణారావు కానివ్వండి, ఇలా కొంతమంది పేర్లు బాగా వినపడుతున్నాయి. మళ్ళీ టీడీపీ పార్టీలో చేరబోతున్నారు అని చెప్పేసని. సో, ఇక్కడంటే గురు శిష్యులు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్‌గా ఏమైనా టీడీపీ పార్టీకి ఇలాగా సపోర్ట్ అంటే చేస్తున్నట్టు కనపడుతుంది అని చాలా మంది అంటున్నారు. సో, దాని గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడండి రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే అండి, కామన్‌గా ఎవరితోటైనా చర్చించినా కూడా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ అని అడుగుతున్నారు. అంటే ఎప్పుడు ఏ పార్టీకి మద్దతుగా ఉంటారో, ఏం మాట్లాడతారో, అసలు నిజంగానే కాంగ్రెస్ నుంచి గెలిచిన నాయకులా, అది ఏం త్వరలో అర్థం కాని. చంద్రబాబు నాయుడుని కూడా కలవబోతున్నారు రేవంత్ రెడ్డి. సరే, రాష్ట్ర విషయాల గురించి మాట్లాడదామని కలవబోతున్నారు అని మాట్లాడుతున్నారు గానీ, ఇప్పుడు ఉద్యమ సందర్భం నుంచి చూసుకుంటే తెలంగాణను గావచ్చు, ఆంధ్ర గావచ్చు,
మనం కొట్లాడిన విధానం ఏంది, ఎటువంటి నాయకులు అడ్డుపడ్డారు ఏంటి, మన ఆత్మగౌరవం కోసం ఎట్లా కొట్లాడినాం, మళ్ళీ 10 ఏళ్ల తర్వాత తిరిగి ఏడొచ్చి నిలబడ్డాం, మళ్ళీ ఎవరు అజమాయిషి చెలాయిస్తారో ఆ అజమాయిషి చెలాయించే వాళ్ళకు ఒత్తాసుగా ఎవరు ఉంటుర్రు అనేది ప్రజలు గమనించాలి. ప్రత్యక్షంగా వ్యక్తుల పేరు, పార్టీల పేరు ఇంకేదో చెప్పాల్సిన అవసరం లేకపోయినప్పటికీ తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా తెలుసు మనం చేసిన పోరాటం ఏంటి, మనం నిలుపుకునేది ఏంటి. మనం ప్రాంతేతరులతోటి పోరాటం చేశాము, ఇప్పుడు ప్రాంతంలో ఉన్న వాళ్ళే మళ్ళీ మనల్ని మోసం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. మళ్ళీ మరో ఉద్యమం చేయాల్సిన సందర్భం వచ్చింది. సరే, తెలంగాణ ప్రజలకైతే ఒక మంచి స్వభావం ఉంటుంది. ఎందుకంటే ఎవరినైనా హక్కున చేర్చుకుంటాం. మనం జస్ట్ ఇంటికి వచ్చినా సరే ప్రతి ఒక్కరిని రండి, కూర్చోండి, తినండి అని ఇలా హక్కున చేర్చుకునే మనస్తత్వం ఉంటుంది. కానీ ఒక్కసారి మా జోలికి వచ్చో లేకపోతే ఇంకేదో ఉండి మా ఆత్మగౌరవానికో ఆ తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను దెబ్బతినే విధంగా ఏది జరిగినా తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ తిరగబడతారండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూసుకున్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసుకున్నా, అది కాంగ్రెస్ ప్రభుత్వమా, మరో ప్రభుత్వమా, ఇంకోట, లేకుంటే తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం చేస్తున్నట్టు ఏ రోజు కనబడట్లేదు. ఎందుకంటే ఈ రోజు వరకు జై తెలంగాణ పిలుపే వినలేదు కదా మనం. అటువంటివి పలకడానికి, పిలవడానికే ఇబ్బంది పడే ప్రభుత్వ నాయకులు ఉన్నప్పుడు ప్రాంత ప్రయోజనాల గురించి వీళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తారని ఎలా ఆశిస్తామండి? ఓన్లీ అధికారం వరకే ఆలోచించి గద్దెనెక్కిన ప్రభుత్వం ఇది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అది కాదు. అధికారమే బేస్ చేసుకోలేదు. అనేకమైన ఉద్యమాలు తెలంగాణ ఆత్మగౌరవము, తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాల ముఖ్య ప్రామాణికంగా కొట్లాడుతూ సరిచేసుకుంటూ వెళ్ళిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ. త్వరలో బీజేపీలోకి హరీష్ రావు గారు వెళ్ళబోతున్నారని బాగా జోరుగా ప్రచారం కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు. అంటే నేను ఇది విన్నాను కాబట్టి నేనే డైరెక్ట్గా చెప్పేస్తాను. దాని గురించి మీరు హాస్యాస్పదంగా అనిపిస్తుందండి వింటుంటే మాత్రం. హరీష్ రావు గారు దానికి సమాధానం చెప్పాడు. అయితే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే రాష్ట్రంలో ఏదో ఒకటి అనడము, ఏదో ఒక రూమరు, రాజకీయంగా వీళ్ళిటు వాళ్ళు అంటే ఒక గందరగోళ వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే పరిస్థితి. అంటే ప్రజలు డైవర్షన్ పాలిటిక్స్ కూడా ఎక్కువగా కనపడుతుంది. ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయలేక ఇప్పుడు ఇంకా 6 నెలలు అవుతుంది. ఇంకో 6 నెలలు అయితే సంవత్సర కాలం అనేది చిన్న విషయం కాదు. ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత డే 1 నుంచి క్యాలిక్యులేషనే ఉంటుందండి పాలనా విషయంలో. అంటే మొదలైన గంట నుంచే పరిపాలన ఎట్లా సాగుతుంది, 24 అవర్స్ నుంచే ఎట్లా సాగుతుంది అనేది ఉంటుంది. అంటే ప్రతి ఒక్క డే ఇంపార్టెంటే, ప్రతి ఒక్కటి ప్రజల సొమ్ముతోటి నడిచేదే. కాబట్టి 6 నెలలు అయిపోయింది, ఇంకా 6 నెలల కాలం గడిచేసరికి ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. ఇగో దీని గురించి ఇప్పుడు ఈ రైతు భరోసా ఇవ్వాలంటే దీని గురించి ఎక్కువ చర్చ జరుగుతుందంటే చర్చను ఎక్కడికో మలపాలి. లేదు నిరుద్యోగుల సమస్య ఉంది, దాని గురించి చర్చ ఎక్కువ జరుగుతుందంటే ఇంకా చర్చను ఎక్కడికో మలపాలి. ఆ మలిపేది కూడా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు ఇవే ప్రధాన భూమిక కాబట్టి ఇటు సైడు మలపాలి. వీళ్ళు ఏదో చేసిర్రు అనాలి, ఇంకేదో మారుతుందనాలి.